వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ముఖ్యంగా ఈ మాసంలో కూడా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ షడ్గ్రహ కూటమిల్లో భాగంగా గ్రహములు అన్నీ మీ రాశికి దశమ కేంద్రమందు ఉండబోతూ ఉన్నాయి. ఇందులో దశమంలో రవి కానీ, దశమ బుధుడు, శుక్రుడు లేదా రాహువు, చంద్రుడు మరియు కుజగ్రహ సంబంధమైనటువంటి విషయాలలో రవిచంద్రులు అలాగే రాహువుతో కలిపి అనుకూలిస్తారు. సరే, ఈ మూడు గ్రహాలతో పాటు శని గురుల యొక్క అనుకూలత కూడా ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ప్రతికూలతలు ఏమీ లేవు. అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి, లేదా మధ్యస్థమైనటువంటి ఫలితం కనబడుతుంది తప్పితే ఫలానా గ్రహం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది అన్నటువంటిది ఏది కూడా ఈ రాశి వారికి లేదు. కాబట్టి ఇది ఒకంత ప్రోగ్రెసివ్గా నడిచేటువంటి మాసమే. కానీ ఇక్కడ మీకు పుషింగ్ ఇచ్చేటువంటి గ్రహాలు, అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గ్రహాలు ఏమున్నాయి అని పరిశీలన చేస్తే ఫిబ్రవరి 13వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి రవి గ్రహం దాదాపుగా 4 నెలల తర్వాత ఈ రవి యొక్క అనుకూలత మీకు రాబోతూ ఉన్నది. దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే అటు అది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం రవికి, అంటే రవికి చాలా మంచి స్థితి దశమ కేంద్రం. ఆ ఉపచయ స్థానమందు రవిగ్రహం మీకు అర్ధసిద్ధిని కలగజేస్తుంది. అంటే ఆర్థిక అభివృద్ధిని, అలాగే ఆరోగ్యాభివృద్ధిని, కుటుంబ అభివృద్ధిని, మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తాడు రవిగ్రహం. రవితోనే కూడి ఉన్నటువంటి రాహువు, కుజుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా మీకు పనుల్లో సానుకూలతలను తీసుకువస్తారు. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ గ్రహస్థితి. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు మీకు ప్రతికూలంగా ఉంటే వారు మీకు అనుకూలంగా మారడము, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తూ ఉండడము, ఉన్నత విద్య, విదేశీ విద్య లాంటి అంశాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండడం లాంటివి ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు చూడవచ్చును. అంతేగాక ఒకంత ధైర్యం పెరుగుతుంది. ఫలానా గతంలో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి సందర్భాల్లో ఇప్పుడు చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక వృషభ రాశి వారికి ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక భాగస్వామి లభిస్తారు. వారు మీకు సమయానుకూలంగా సహకారం అందిస్తూ ఉంటారు. వారి యొక్క తోడ్పాటుతోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ఒప్పందాలు లేదా జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా మీకు మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును. కాబట్టి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి అంతా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఏ గ్రహము ప్రతికూలంగా ఉండేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఈ మాసం సాఫీగానే ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మీరు మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఆదివారాలు వచ్చినప్పుడు మధ్యమాంసాదులను భక్షించకుండా చక్కగా క్షీరాన్నంతో పరవాన్నాన్ని చేసుకుని ఆ రోజుని చక్కగా అది ఆరగిస్తూ ఉండడం, అన్యత్రా ఎక్కడా కూడా భోజనాదులు లాంటివి చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి దాన్ని దానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి.